మిర్యాలగూడలో జరిగిన సభలో ఆయన కంప్లీట్‌గా టార్గెట్ మొత్తం మాజీ ముఖ్యమంత్రినే టార్గెట్ చేసినట్టుగా కనపడతా ఉంది. యథావిధిగా ఇది పెద్ద ఊహించలేని అంశం కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఊహించింది. ఈయన సభ అంటే, ఈయన స్పీచ్ అంటే కేవలం ఈ టార్గెటెడ్ మాటలు తప్పితే ప్రజలకు ఉపయోగపడేటట్టు, లేదా కొత్త హామీలా, లేకపోతే ఆ మిర్యాలకు సంబంధించి చాలా అంశాలున్నాయి మాట్లాడడానికి. నల్గొండ జిల్లాకి ప్రధానంగా చాలా సమస్యలున్నాయి. ఈ ఫ్యాక్టరీల అంశం ఉంది. చాలా అంశాలు త్రిబుల్ ఆర్ అంశాలు కూడా ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా కనీసం అప్డేట్ లేకుండా, ఎలాంటి అంశం మీద స్పందించకుండా, కొత్తగా ఇచ్చే హామీలేమీ లేకుండా, కేవలం చిన్న పిల్లలు కూడా చూడలేని పరిస్థితిలో నిన్న స్పీచ్ కనపడింది. సో ఇదే ప్రధాన వార్తగా కనపడింది. ఇక అన్ని పేపర్లో కూడా దీన్నే హైలైట్ చేస్తూ వార్తలు ఈరోజు మ్యాక్స్ అన్ని పేపర్లో కూడా దాదాపు ఇదే వార్త ఇదే టైటిల్తో కనపడతా ఉంది. కొంచెం అటు ఇటుగా ఇదే టైటిల్ కనపడతా ఉంది అన్ని పేపర్లో కూడా ఇదే. ఇప్పుడు దీనివల్ల ప్రజలకు ఏం ఉపకారం జరుగుతుందంటే ఏం లేదు, జీరో. ఒక ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడాల్సిన మాటలు వేరే. ఇప్పటికైనా అంటే దాదాపు 2 ఏళ్ళగా అయిపోయింది. ఇక దాదాపు 3వ సంవత్సరం అడుగుపెట్టాం. ఇంకా 2 ఏళ్ళు అయితే ప్రభుత్వం ఉంటుందా పోతుందా అనేది తెలియని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో కనీసం ఈ రోజైనా ప్రజలకి కొత్త హామీల గురించి కావచ్చు, ఇంకా పూర్తిగా హామీలు అమలు కాని విషయాల మీద కావచ్చు, రైతుల యూరియా కష్టాల గురించి కావచ్చు, రైతులకు రావాల్సిన రైతు బంధు విషయంలో కావచ్చు, లేదా గిట్టుబాటు ధరల అంశం కావచ్చు, త్రిబుల్ ఆర్ అంశం కావచ్చు. నిన్న నల్గొండ జిల్లా ప్రధానంగా జరుగుతూ ఉంది కాబట్టి త్రిబుల్ ఆర్ అంశం కావచ్చు. అక్కడ రైతులు చాలామంది పాపం ఇప్పటికీ కూడా వాళ్ళకి ఆ పొలాలు ఇవ్వడానికి ఇష్టం లేకుండా ఉండే. సో మొదట్లో రిలీజ్ చేసిన డిపిఆర్ వేరే, తర్వాత మ్యాప్స్ను కూడా వీళ్ళు మ్యానిపులేట్ చేశారని రైతులు ఆరోపిస్తూ ఉన్నారు. అసలు ఎక్కడా కూడా అక్కడ ఉన్న ఫ్యాక్టరీస్ ఏవి కూడా పోకుండా, కనీసం ఇంత డ్యామేజ్ కూడా ఫ్యాక్టరీలకు జరగకుండా మొత్తం మ్యాప్నే మార్చిరు అనేది రైతులు ఆరోపిస్తున్న మాట. సో వీటన్నిటి మీద ఏమైనా జవాబు చెప్తారేమో, లేదా ఆల్రెడీ దావోస్కి పోయించిండు కదా, ఏమైనా కొత్త అంశాలు ఏమైనా చెప్తారేమో, అక్కడ పాఠాలు కూడా నేర్చుకుని వచ్చింది కదా అనే ఆశతో యావత్ తెలంగాణ ఎదురు చూసింది. వాస్తవంగా నిన్న ముఖ్యమంత్రి మాటలు, సో బేసిక్గా ఇవన్నీ ఉంటాయని తెలుసు, కానీ కేవలం వీటితోనే సభ నడిపిస్తారన్న విషయం తెలియని పరిస్థితి. కనీసం ఎంతో కొంత ఆశ కూడా చచ్చిపోయే పరిస్థితి ప్రజలకి. ఇక చూసి ఎదురు చూసి ఇక ఆశలు కూడా పోతూ ఉన్నాయి. ఇక వీళ్ళు ఇంతే ఉంటుంది, ఇవే రోత మాటలు ఉంటాయనేది. ఒక ముఖ్యమంత్రి స్పీచ్ అంటే యావత్ తెలంగాణతో పాటు భారతదేశంలో నేషనల్ వైజ్ ఉన్న ప్రతి తెలుగువాడు చూసేటట్టు ఉండాలి. అరే మన ఎక్కడెక్కడ తెలంగాణ వాళ్ళు ఉన్నారో అందరూ కూడా చూసేటట్టు ఉండాలి. పక్క రాష్ట్రాలకి మన మాటలు ఆదర్శం కావాల్సిన పరిస్థితి. కానీ ఈ నేపథ్యంలోనే కనీసం తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజల గురించి కానీ, ప్రజలను ఉద్దేశించి ప్రజా సమస్యల మీద కనీసం ఒక్కనాడు కూడా మాట్లాడిన పరిస్థితి, ఏ స్పీచ్ అని ఇదే పరిస్థితి ఉంటుంది. సో నిన్న ఇదే మాట, ఎవరికి రా నువ్వు జాతిపిత, నీ జాతికి నువ్వు పితవు కావచ్చు, యా లుచ్చా, దోపిడీదారు, దొంగ జాతిపిత ఎలా అవుతాడని ఈయన మాట్లాడుతున్నాడు. ఒకటే క్వశ్చన్. ఇప్పుడు గత ముఖ్యమంత్రి నేను వెనకేసుకు రావట్లే. ఇప్పుడు ఆయన జాతిపిత అన్నది పబ్లిక్ కాదు, బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ కార్యకర్తలు అన్నారేమో కానీ ఎవరు పబ్లిక్ ఆయన్ని జాతిపిత అని ఇప్పటిదాకా మాట్లాడలేదు. ఏ పబ్లిక్ కూడా, సామాన్యుడు ఎవడు కూడా ఆయన్ని జాతిపిత అని అనలే. మరి ఏ విధంగా మీరు ఇప్పుడు దాన్ని ప్రజలకు రుద్దుతూ ఉన్నారు? మరి మీరు దాదాపు దేశంలోనే అత్యధిక కేసులున్న ముఖ్యమంత్రిలో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి మీరు. మరి మీరు ముఖ్యమంత్రి ఎట్లా అయ్యిండు? మీరు ముఖ్యమంత్రి ఎట్లా అయ్యారు? దాదాపు అత్యధిక కేసులున్న వ్యక్తి మీరు. మరి ఎట్లా అయ్యారు మీరు ముఖ్యమంత్రి? చాలా క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇట్లా మాట్లాడుకుంటే చాలా వస్తాయి.
ఇప్పుడు కౌంటర్లు ఇవ్వాలి, కౌంటర్లు వేసుకోవాలంటే ఇప్పుడు మీరు మీరు పర్సనల్గా పెట్టుకోవాలి అవన్నీ కూడా. ప్రతిపక్షాలకి కౌంటర్లు ఇవ్వడానికి వేదికలు పెట్టి ప్రజాధనాన్ని వాడుకుని ప్రజలకు సంబంధించిన అంశాలు ఏమి మాట్లాడకుండా కొత్తగా ఏ పథకాల విషయంలో కూడా అమలు విషయంలో ఎంతవరకు మనం కొత్తగా అమలు చేసే పరిస్థితి ఉంటుందనేది మాట్లాడకుండా కేవలం మీరు తిట్టుకోవడానికి లేదా మీరు కౌంటర్లు ఇచ్చుకోవడానికి కోట్ల రూపాయల ప్రజాధనం వాడుకొని మీరు సభలు పెట్టుకుని ఏం ఉపకారం దీనివల్ల మాకు? తెలంగాణ ప్రజలకు ఏం ఉపకారం దీనివల్ల? ఈ సభల వల్ల ఏ ఉపకారం? ప్రజాధనమే కదా మీరు వాడేది కూడా. మీ ప్రోటోకాల్ అంశమా, మంత్రుల ప్రోటోకాల్ అంశమైనా ఏదైనా అక్కడ పనిచేసే ఏ అధికార విషయంలో అయినా కానీ ప్రజాధనం వృధా అవుతుంది మీ ప్రతి సభకి కూడా. మరి అట్లాంటప్పుడు ప్రజాధనం ఉపయోగిస్తున్నప్పుడు ప్రజలకి ఏమన్నా ఉపకారం జరిగే అంశాల మీద మీరు మాట్లాడితే ఎంతో కొంత ప్రజలకి దానివల్ల ఉపయోగం ఉంటుంది. తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత. మనిషి అన్నోడు ఎవడైనా పెళ్ళ మొగుడి మాటలు వింటాడా? పోలీసు వాళ్ళు ముసిగేసి మసిపూసి పట్టుకురావాల్సిందే. భాస్కర్రావు ఒళ్ళు చింతపండు అవుతుంది జాగ్రత్తట. అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమట. మిర్యాలగూడ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు ఇస్తే మా జాతిపితకు నోటీసులు ఇస్తారా అని అంటున్నారని, ఎవనికిరా జాతిపిత అని సీఎం రేవంత్ ప్రశ్నించారట. 10 ఏళ్ల అధికారంలో ఉండి వేల కోట్లు దోచుకున్నారని, ఆస్తులు కూడబెట్టుకున్నారని సీఎం ఆరోపించారు. ఎండటాస్తులు మేడలు కట్టుకున్నా పర్లేదు కానీ పెళ్ళ మొగుడు మాట్లాడుకున్న కాల్స్ సైతం విన్నారని ఫైర్ అయ్యారు. బుధవారం మిర్యాలగూడలో నిర్వహించిన ఎన్నికల సభలో రేవంత్ పాల్గొని మాట్లాడారు. ఇంత సిగ్గు తప్పినోడు ఎవడైనా ఉంటాడా? వాళ్ళ బతుకులు చెడ. పెళ్ళ మొగుడు మాట్లాడుకున్న జోలి కూడా ఎవడైనా వింటాడట అని ఆగ్రహం వ్యక్తం చేశారట. జడ్జిలను, జర్నలిస్టులను, ప్రతిపక్ష నాయకులు, సినీ తారలను వదలలేదని అన్నారట. వాడు ఎవడో ఏదో మాట్లాడుకుంటే వీడికి ఎందుకు? వీడు అసలు మనిషేనా? మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉన్నదా? మంది ఫోన్లు వినేటోడు అసలు మనిషా? అన్నం తినేటోడు ఎవడైనా ఇలా చేస్తాడని ప్రశ్నించారట. ఇలాంటి సన్నాసులకు పోలీసులు నోటీసులు ఇస్తే మా జాతిపితకు నోటీసులు ఇస్తారా అని లొల్లి చేసిళ్ళు అని అన్నారు. ఎవనికిరా నువ్వు జాతిపిత? ఎవడు నీ జాతట? వినోద్రావు నీ జాత? ఎర్రబెల్లి దయాకర్ నీ జాత? కుకట్పల్లి మాధవరం కృష్ణారావు నీ జాత? తన్నీరు హరీష్ రావు నీ జాత? నీ జాతికి నువ్వు జాతిపిత కావచ్చు, మా నల్గొండకు, మా పాలమూరుని నీ జాతితో ఏం పని? నీ జాతి ఏంది? మొత్తం కూడా ఇక్కడ పర్సనల్ ఎజెండా టార్గెటెడ్గా మాట్లాడినట్టుగానే కనపడతా ఉంది ముఖ్యమంత్రి. ఇప్పుడు ప్రజలను ఉద్దేశించి ఏమైనా కొత్త విషయాలు, ఇప్పుడు దావోస్ పోయొచ్చిండు, కొత్త కంపెనీలు ఏమన్నా లేదంటే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా వచ్చినాయా? అక్కడ కూడా ఎంఓఎల్ చేసుకుని వచ్చిర్రు. ఆ ఎంఓఎల్ సంగతి ఏమైనా చెప్తారా? కొత్తగా ఏదైనా రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయా? ఆ పెట్టుబడులు ఎంత దూరం పోయినాయి? లేదా ఫ్యూచర్ సిటీ అని చెప్తా ఉన్నారు, లేదా మన బడ్జెట్ సమావేశాలు జరిగాయి. అసలు దేని మీద కూడా సరైన ఇప్పుడు దేని మీద మాట్లాడాలి, దేని మీద మాట్లాడకూడదు, ఇది చాలా కీలకం. ఒక ముఖ్యమంత్రిగా ఆయన్ని దాదాపు తెలంగాణ రాష్ట్రం కూడా ఆయన మాట్లాడే ప్రతి మాట కనిపెట్టుకుని ఉంటారు, వింటారు. కానీ అట్లాంటి ముఖ్యమంత్రి నోటి నుంచి అసలు ఎవరు టీవీ చూడకుండా చేసేటట్టు, ప్రధానంగా మహిళలు ఎవరు టీవీ చూసే పరిస్థితి లేదు. ఈయన స్పీచ్లు జరుగుతున్నాయంటే ఈయనే కాదు, ప్రతిపక్ష పార్టీలు అట్లనే తయారయ్యాయి. కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా వాళ్ళు మాట్లాడే విధానం మొత్తం కనీసం ప్రజలు చూసే పరిస్థితి లేదు ఈరోజు. మరి ఈ సమయంలో ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట కూడా ప్రజలకి చాలా అవసరం ఈ టైంలో. ఎందుకంటే ఇప్పుడున్న తెలంగాణ పరిస్థితుల్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ప్రజలు మొత్తం కూడా ఒక్క పథకం కూడా సరిగ్గా అందక
ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కనీసం ఏదైనా కొత్త అంశాలు చెప్తారా అంటే ఏది కొత్త అంశం లేదు. కేవలం ఈ తిట్టుడు మాత్రమే ఉంది. పెళ్ళా మొగుడి ఫోన్ వినే సన్నాసిని జాతిపిత అంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటారట, బావిలో దూకి చచ్చిపోతారట, సిగ్గుతోని తల వంచుకోవాలని అన్నారు. ఇలాంటి ఘోరమైన క్రూరమైన నేరాలు చేస్తే పోలీసోళ్ళు ముసుగులు వేసి పట్టుకొస్తారు. కానీ మన పోలీసోళ్ళు కేటీఆర్ హరీష్ రావును ముసుగు తొడిగి పట్టుకొచ్చేది ఉండే లేదంటే ముఖానికి మసిపూసి పోలీసోళ్ళు ముంగట పెట్టేది ఉండే. వాళ్ళు మంచోళ్ళు కాబట్టి అలా చేయలేదని అన్నారట.